సార్ ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ గా మనకి హైదరాబాద్ లో సినీ ప్రముఖులు రానా గానీ, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ కూడా, మంచు లక్ష్మి, యాంకర్ శ్యామల వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. ఏంటి సార్ డబ్బుల కోసం ఇవన్నీ చేయడం అంత అవసరం అంటారా? ఇది ఈ మధ్య బాగా ఫేమస్ అయింది సార్. ఇది ఫస్ట్ నుంచి ఉంది బెట్టింగ్ యాప్లు, కానీ ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. ఫస్ట్ పేకాట పేకాట నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ పేకాట, ఆ తర్వాత క్రికెట్ మ్యాచ్, తర్వాత ఇది బెట్టింగ్ యాప్. ఈ బెట్టింగ్ యాప్లు ఏంటంటే ఫస్ట్ లేపుతాయి ఎవరికైనా సరే. మన 500 పెడితే 1000 రూపాయలు, 2000, 3000 ముందు పైకి లేపుతాయి. ఆ తర్వాత ఆటోమేటిక్ గా కిందకి జారిపోతాయి. దాంతో ఏంటంటే పైకి లేపేసరికి ఏంటంటే చాలా మంది బెట్టింగ్ యాప్ వెళ్ళిపోతారు. బెట్టింగ్ యాప్ నుంచి వెళ్ళిపోతున్నారు. అరే డబ్బులు వస్తున్నాయి, దాంతో వేలు లక్షలు. నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ స్టార్ సెలబ్రిటీలు వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినంత అవసరం ఏంటంటే, ఒక సినిమా తీతో 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు తీసుకున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేది ఎంత అవసరం అంటారా? బెట్టింగ్ యాప్లు ఇప్పుడు వాళ్ళు కావాల్సినప్పుడు వాళ్ళకి వచ్చేస్తాయండి. వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదా. ఫస్ట్ మొన్న ఈ మధ్య ఒక న్యూస్ చూసాను నేను, మన ఆంధ్రాలో. ఎవరో ఒక అతను గవర్నమెంట్ ఉద్యోగం, అతను 80 లక్షలు 90 లక్షలు బెట్టింగ్ యాప్లు 89 లక్షలు పోగొట్టుకుంటే కొంతమంది శాలరీస్ అన్ని ఇతను తీసేసుకుని బెట్టింగ్ యాప్లు తీసేశారు. ఇచ్చేసాడు ఆయన. ఇచ్చేసిన తర్వాత నారా లోకేష్ గారికి, సారీ సార్, ఇలా యాప్ ఇలా బెట్టింగ్ చేయడం వల్ల 60-70 లక్షలు పోగొట్టుకున్నాను. ఆ డబ్బులన్నీ నేను ఇలా కట్టేసుకున్నాను, నన్ను క్షమించండి, నేను మెల్లగా మిమ్మల్ని తీర్చుకుంటాను అన్నట్టుగా మళ్ళీ సారీ చెప్పాడు ఆయన. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఆడి నాశనం అయిపోయి ఎంతకైనా దిగజారిపోతున్నాయి సార్. మరి నీచంగా సార్, డబ్బు డబ్బు డబ్బు. ప్రతి ఒక్కళ్ళు మెయిన్ రిచ్కి ఇదైపోయారు. మెయిన్ రిచ్నెస్ కి బాగా అలవాటు అయిపోయారు. ఆ రిచ్నెస్ కి డబ్బులు కావాలి. దాంతో బెట్టింగ్ యాప్ అయితే సులువుగా ఉంది. వాడు పొద్దున్నే సాయంత్రం కష్టపడితే 1000-2000 వస్తాయి. అది బెట్టింగ్ యాప్ అనుకోండి 10,000, 20,000, 30,000 చెప్పలేం కదా. ఒకసారి 1,00,000 రూపాయలు వస్తాయి. దాంతో ఏంటంటే రిచ్కి దాంతో బానిస అయిపోయి ఒక్కొక్కసారి ప్రాణాలను కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ తెలుగు సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో, యాంకర్ శ్యామల గానీ, మంచు లక్ష్మి, రానా, దేవరకొండ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికి అయితే కొంతమంది గవర్నమెంట్ కి సంబంధించిన అయితే యాప్లు మేము పబ్లిసిటీ చేసామండి అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది మాత్రం వేరే రకంగా చెప్తున్నారు వాళ్ళు. మరి శిక్ష అంటే ఒకవేళ జైలుకి వెళ్తే ఎటువంటి పరిస్థితి, ఎన్ని రోజులు జైలు శిక్ష పడే అవసరం? ఇంకా అది ఇంకా చూడాలి, ఇంకా పోలీసులు ఎలా చెప్తారు ఏంటి అనేది ఇంకా చూడాలి. ఓకే, ఫైనల్ గా సార్ ఒక మాట, అసలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? బెట్టింగ్ యాప్ వద్దు సార్. అందరు కష్టపడాలి, సక్సెస్ అవ్వాలి, హ్యాపీగా ఉంటుంది. కష్టపడి వచ్చిన రూపాయి ఎప్పటికీ నిలువ ఉంటుంది. ఇలా అడ్డదారుల యాప్ల ద్వారా బెట్టింగ్లు వచ్చి అడ్డదారులు పైకి రావడం అది ఇప్పుడు మోసం ఎప్పటికైనా సరే. మరి ఇవి ప్రజలందరూ తెలుసుకోలేకపోతున్నారా? ఈ సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సెలబ్రిటీలు ఏది చెప్తే అదే నమ్మేస్తున్నారు వీళ్ళు కూడా. అంతే సెలబ్రిటీలు చెప్పడం వల్లనే ఇది ఇలా అవుతుంది. మా ఫేవరెట్ హీరో ఇలా చెప్పాడు, మా ఫేవరెట్ హీరోయిన్ ఇలా చెప్పింది, డబ్బులు సక్సెస్ అవుతాయి అన్నట్టుగా చెప్తున్నారు. అంతే. అది ఫైనల్ గా మీరు యువతకే గానీ, ఈ సోషల్ మీడియా, ఈ బెట్టింగ్స్ ఆడే వాళ్ళు వీళ్ళందరికీ చెప్పే సలహా ఏంటి సార్? సలహా ఏముంది, అదే చెప్తున్నాను సార్. నేను బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళమాకండి, హ్యాపీగా కష్టపడండి, రూపాయి తక్కువ అయినా సరే హ్యాపీగా ఉండండి.